హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వితా వ్లాగ్స్. ఈరోజు మరో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. చూడండి, మసాలా వంకాయ అని చెప్తుంటేనే మీ అందరికీ నోరూరుతుంది కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. వంకాయ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా వంకాయలు తీసుకొని ఇట్లా ఘాటులాగా పెట్టుకోవాలి. 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే వంకాయలు చేదుకుతాయి అన్నమాట. కొంచెం చింతపండు రసం, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఆ రసం తీసుకొని పెట్టుకున్నాను. టొమాటో, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇవి పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఇందులో కారం నేనైతే 1.5-2 స్పూన్లు వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు మేము ఎక్కువ శాతం దొడ్డుప్పే యూజ్ చేస్తాము కూరలలోకి. దొడ్డుప్పు 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ కొట్టుకుందామండి. ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం చింతపండు రసం అని చూపించాను కదండి, ఆ చింతపండు రసం గుజ్జు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు వంకాయ మసాలా రెడీ. చూడండి, మసాలా ఇలా రెడీ అయిపోయింది. ఇందులో ఉప్పు కారం ఏమన్నా ఎక్కువ తక్కువలైనా మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకోవాలి. మసాలా వంకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మేమైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది మసాలా వంకాయ. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, కొంచెం చిటపటలాడుతుంది. ఇందులో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఇవి వేసుకుందాం, కరివేపాకు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కూర కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అప్పుడు మనం ముందే స్టోర్ చేసి బయట పెట్టుకుంటే అదంతా బాగోదు. బట్ మనకు టైం ఉండదు కదా ప్రతి కూరకి అప్పటికప్పుడే చేసుకోవాలంటే. సో అలాగనమాట. నేనైతే ఒక 1 వీక్కి 3 డేస్కి సరిపడానే మిక్సీ చేసి పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటాను, స్మెల్ బాగుంటుందని. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఒక 3 డేస్కి అలా సరిపోయేలాగా పెట్టుకొని చూడండి ఒకసారి. కూర టేస్ట్ మనకు అర్థమైపోతుంది వెంటనే. చూడండి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి. పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ముందే ఇందులో అసలుకి కొంతమంది ఏం చేస్తారంటే ముందే పూర్ణం ఉంటుంది కదా మసాలా, అది ఇందులో పెడతారనమాట ఈ కట్ చేసుకున్న పీసెస్లో.
బట్ దానివల్ల ఏమవుతుందంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడే పూర్ణం అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ బయటికి రావడం వల్ల లోపల ఉన్న వంకాయలు కూడా నాకు ఎందుకో సరిగా ఉడికినట్టు అనిపించదు. సో నేను ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై అయ్యి వంకాయలు కొంచెం ముడతల్లాగా వచ్చిన తర్వాతకే మిగతాది పూర్ణం టమాటో అవన్నీ యాడ్ చేస్తానన్నమాట. అప్పుడు నాకు ఉడికినట్టు అనిపిస్తుంది అనమాట వంకాయలు బాగా. ఒక 70% కుక్ అయితే వంకాయలు, ఈ టమాటాలు ఇవన్నీ పెద్ద కుక్ కావడం పెద్ద టైం ఏం తీసుకోదు. మసాలా వంకాయ అనగా పెద్ద ఏదో కష్టం ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. చాలా బాగుంటుంది కొంచెం ఇంట్రెస్ట్తో చేసుకుంటే. నాకైతే మసాలా వంకాయ అంటే చాలా ఇష్టం. ఇవి బాగా ఫ్రై కానివ్వాలి ఆయిల్లో. ఆనియన్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోతే కర్రీ అయ్యాక మనకు తెలుస్తుంది అన్నమాట. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే కర్రీ అంత సూపర్గా ఉంటుంది. చూడండి వంకాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్ చేంజ్ అయినాయి చూడండి. నేను బాగా గుర్తుపెట్టుకున్నది ఏంటంటే వంకాయలు కొంచెం కలర్ చేంజ్ కాగానే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయినట్టు కొంచెం ఐడియా ఉండడం కోసం. అంటే బిగినర్స్ ఉంటారు కదండి, వంట రాని వాళ్ళు, అంటే నాలాగా అనమాట. నాకు కూడా వంటలు పెద్దగా రావు. ఈ మధ్య కాలంలోనే కొంచెం నేర్చుకున్నాను. సో కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం టమాటాలు వేసుకున్నాం అనమాట. టమాటాలు కూడా కొంచెం క్యాప్ పెట్టి ఒక 3 మినిట్స్ వరకు కుక్ అవుతే చాలు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా ఇందులో మిక్స్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కొంచెం క్యాప్ పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం మగ్గిందో లేదో అని. చూడండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది. మనము ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం అడుగంటకుండా జాగ్రత్త పడాలి. యాక్చువల్గా నాన్ స్టిక్ దాంట్లో చేస్తే అడుగంటదు, కానీ నాకెందుకో నాన్ స్టిక్ దానికంటే ఈ కడాయిలో చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది అనమాట. బట్ కొన్నిసార్లు తప్పదు, నాన్ స్టిక్లో కూడా చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది ఇందులో వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిక్సీ జార్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇందులో కొంచేసుకున్నానండి, అంటే మసాలా వేస్ట్ అవ్వకుండా. చూడండి ఇలా మిక్స్ అవుతుంది. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇంకా. అంటే గ్రేవీ మరీ థిక్గా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా చేస్తే బాగుంటుంది అనమాట. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఏమైనా ఉప్పు కారం ఏమైనా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. హరిభజనంటే పెదవులు మూసుక హయాసపడతది నోరు. హరిభజనంటే పెదవులు మూసుక హయాసపడతది నోరు. అప్పుదప్పడం వంకాయ వడియం, అప్పుడప్పడం వంకాయ వడియం. తేతెమ్మంటది నోరు, తేతెమ్మంటది నోరు. తెగ నంజుకు తింటది నోరు. హరిభజనంటే పెదవులు మూసుక హయాసపడతది నోరు. మా అత్తమ్మ పాట విన్నారు కదండి. ఈ గ్యాప్లో ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం. కొంచెం మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. తర్వాత మసాలా వంకాయ రెడీ అయిపోతుంది. టేస్ట్ చేద్దాం. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ముక్క కూడా బాగా ఉడికింది, మనకు చూస్తేనే అర్థమవుతుంది ఉడికిందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వేడి మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.